9 నెలల బిడ్డ నేనే కన్నా, నేనే మోసినా, నేనే కన్నా. బిడ్డల్ని కూడా మీరు ఆయన మెసేజెస్ అన్నీ చూపిస్తా మీకు. నేను ఇంకొకరి భార్య అని తెలిసి, నేను ఇంకొక బిడ్డకి తల్లినని తెలిసి కూడా నన్ను ఎంత హర్రాస్ చేశాడో, సెక్సువల్ హర్రాస్ ఎంత చేశాడో అన్ని చాటింగ్ చూపిస్తాను. నేను మీకు అబద్ధం చెప్పాను, ఎవ్రీథింగ్ చూపిస్తాను. బిడ్డ ఇది అనేసి వచ్చిన వెంటనే విశాఖపట్నం వచ్చాడు తన బిడ్డల్ని చూసుకునేదానికి. ఇది అండి అనేసి బిడ్డను తీసుకొని చూపించినాను కూడా నేను అతనికి. చూపించిన తర్వాత అతను చాలా మెంటల్గా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాడు. అంత జరిగింది. తర్వాత నేను ఎందుకు అడిగినానంటే, సుభాష్ అప్పటికే మేము సుభాష్కి తెలుసో తెలియదని నాకు తెలీదు. ట్రైబల్లో ఎప్పుడు కూడా మేము రాసుకున్నాం విడాకుల ఒప్పందం. నేను ఆయనకు రాసిచ్చిన, ఆయనకు నాకు రాసిచ్చిండు. నేను బిడ్డను చంపేయండి. సో దట్ నేను వెంటనే వెళ్ళాను పోలీస్ స్టేషన్కి. అంతవరకు మీరు ఎందుకు అడగలేదంటే నా దగ్గర సమాధానం నా పిల్లలు కాబట్టి నేను వెళ్ళలేదు. అవును. 30 కోట్లు ఈయనకి ఓన్లీ డెఫినెట్గా 30 కోట్లు ఎందుకు అడుగుతున్నాడంటే అతనికి ఎవరూ లేరు. అతని సంపాదన అంతా కూడా 1 లక్ష రూపాయల జీతం మీదనే. ఆ 30 కోట్లు కూడా విజయసాయిరెడ్డి గారి పేరు పెడితే ఆయన దగ్గర నుంచి నాకు వస్తాయని ఆశతో ఖచ్చితంగా ఆయన రాశాడు. ప్రతి చాటింగ్లో కూడా విజయసాయిరెడ్డి గారి పేరే రాశాడు. అరే నా పిల్లలు ఉన్నారు సార్, నాకు దేనికి సార్ నేను ఆల్రెడీ మేమిద్దరం కలిసి మ్యూచువల్ డైవర్స్ కూడా వేసినాం సార్. దేని మీద సార్? మ్యూచువల్ డైవర్సే ఫైల్ చేసినాను సార్ కోర్టులో. సో మీరు ఆయన 30 crores డిమాండ్ చేసుకునే తప్పు. ఆయన భర్తగా అంటే భర్త అయినా కంపెనీ కానీ భర్త ఉన్నాడు. ఆయన 30 crores డిమాండ్ చేశాను. మీరు ఎందుకు కేసు పెట్టలేదు? నేను ఎలాగో ఇవ్వలేను సార్. దేనికి సార్ నేను ఫైల్ చేయాల్సింది? అతను నా బిడ్డలకి తండ్రి. అతను నాకు కంప్లైంట్ చేయాల్సిన అవసరం అనిపించలేదు. ఎందుకంటే అతను నా బిడ్డలకి తండ్రిగా ఉన్నాడు. నేను ఈ రోజు కూడా మదన్ మోహన్ మీద కంప్లైంట్ చేయడానికి నేను రాలేదు. కేవలము ఇంకా ఇది ఎక్స్ట్రీమ్ స్టెప్ అయిపోయిన తర్వాత ఆయన ఇంకా వద్దు అని అనుకున్న తర్వాత నేను ముందుకు వచ్చి నేను మాట్లాడతాను. అది కూడా పిల్లల పేరు మీద ఏడంట సార్. డబ్బు ఫస్ట్ నుంచి డబ్బే సార్. నా లైఫ్ సార్ మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారు. నాకు ఇచ్చాడు సార్ 30 లక్షలు. మేము సార్ నాకెందుకు సార్? నాకేమో అవసరం? నేను ఎలా చెప్తాను సార్? ఉండొచ్చేమో, నాకు ఎలా తెలుస్తుంది? వాళ్ళ ఇంటెన్షన్స్ ఏమున్నాయి నాకు ఎలా తెలుసు సార్? అదిగోండి 30 లక్షలు నాకు ఇచ్చాడు. సార్ ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటేనండి, మొత్తం కూడా తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. దయచేసి మీరందరూ కూడా ఓ ఫ్రెండ్ అనుకుంటారో, సిస్టర్ అనుకుంటారో, లేకపోతే మీ ఇంట్లో పిల్ల అనుకుంటారో, లేకపోతే పోనీ రోడ్డు మీద పోయి ఆడపిల్ల అనుకుంటారో, కనీసం హ్యూమన్ రైట్స్ అంతా ఉన్నాయండి నాకు. అట్లీస్ట్ దాన్నన్నా కాపాడండి. ఇంత క్యారెక్టర్ అసాసినేషన్ ఇస్తా ఉన్నా, రేపు పొద్దున బయటకు పోయి నేను ఎట్లా మోహన్ చేయించాలా, ఎట్లా ఉద్యోగం చేయాలా? పులి స్టాప్ పెట్టేశారు సార్. మీరే పులి స్టాప్ పెట్టేశారు. విజయసాయిరెడ్డి సార్ ఫోటో ఒక్క నిమిషం. నాకు తెలియదు సార్. అది నాకు తెలియదు సార్. అది నా ప్యూర్ పర్సనల్ సార్. నాకు సుభాష్తో కనుక ఏమైనా ఇష్యూ ఉన్నా, సుభాష్కి నాతో ఏమైనా ఇష్యూ ఉన్నా, సుభాష్ గురించి అయితే మాత్రం నేను మాట్లాడడానికి రాలేదు. ఎందుకంటే నా రిలేషన్ని బ్రేక్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నాకు ఒక బిడ్డ ఉన్నాడు. బిడ్డకి తండ్రి కావాలి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఎంటైర్ ఎపిసోడ్లో నేను ఒకటే చెప్పాలనుకున్నాను సార్. విజయసాయిరెడ్డి సారు పెద్ద మనిషి. నాకు ఆయనకి వయసు ఎంత తేడా ఉందో మీ అందరికీ తెలుసు. ఒక తండ్రి లాంటి స్థానంలో ఉన్న ఆయనతో మీరు దయచేసి 2 చేతులు ఎత్తి మొక్తా ఉన్నాను. కనీసము నాలాగా ఒక ఆఫీసర్, ఒక ఎమ్మెల్యే దగ్గరకు, మినిస్టర్ దగ్గరకు పోయి మాట్లాడాలన్నా మినిస్టర్లు భయపడేలాగా చేయొద్దు, అట్ ద సేమ్ టైం ఆఫీసర్లు భయపడేలాగా చేయొద్దు. అరే దేనికి వచ్చిందో ఈ అమ్మాయి అని క్రియేట్ చేస్తారేమో అని. ఆ క్రియేషన్ దయచేసి మీరు మాకు ఇవ్వద్దు. నేను అలా అనట్లేదు సార్. నేను అలా అనట్లేదు సార్. సార్ ఐ వాంట్ టు సే అనదర్ థింగ్ సార్. నేను
సస్పెన్షన్ పీరియడ్ జరుగున్నానో దాని గురించి అంత క్లారిటీగా చెప్పాను. అది నేను ఛార్జెస్ కూడా ఇస్తాను. నేను వర్క్ చేసింది ఇదే విజయవాడలో ఎన్నో ఎవిక్షన్స్కి నేను ఆల్రెడీ నోటీసులు ఇచ్చినా చేసినా. ఇంతకు మించి నేను మీ దగ్గర నుంచి ఏం కోరుకోవట్లేదు.